హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది 100% ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది 100% ఫ్రెండ్స్. చెప్పేది నేను ఖచ్చితంగా ఇది జరిగింది. ఆల్రెడీ ఆమె హౌస్ నుంచి కూడా వెళ్ళిపోయింది. దసరాతో ఆమె బాధగా హౌస్ నుంచి కూడా వెళ్ళిపోయింది. ఆమె ఎవరో కాదు, ప్రియా గారికి ఈ వారం లీస్ట్ ఓటింగ్. ఆమెకు ఓట్లు కరెక్ట్ రాలేదు, దానివల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయింది హౌస్ నుంచి. ఇది పక్కా 100% ఇవాళ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ప్రియా ఎలిమినేట్ అయినట్టు. ఓకే ఫ్రెండ్స్, నిన్న హౌస్లో ఏం జరిగింది, బిగ్ బాస్ హౌస్లో జరిగిందో దాని గురించి మాట్లాడుకుందాం. మొదటగా సంజన గారిని బిగ్ బాస్ స్టేజ్ మీదకి పిలవడం జరిగింది. ఆమె ఆశ్చర్యపోతూ, అంటే ఆమె ఖచ్చితంగా నేను ఎలిమినేట్ అవుతున్నానే ఊహించుకొని వచ్చేసింది ఆమె బాధతో. అక్కడికి వచ్చిన తర్వాత ఏందమ్మా పరిస్థితి అంటే, సార్ అందరు కలిసి నన్ను ఎలిమినేట్ చేసేది సార్, నేనేం చేయను సార్ అంటే, మరి నువ్వు అట్లాంటివి చేసినావు కాబట్టి నిన్ను ఎలిమినేట్ చేశారు, నువ్వు ఆ విధంగా దొంగతనాలు చేయడం, వాళ్ళని బాధ పెట్టడం చేశావు కాబట్టి నిన్ను ఎలిమినేట్ చేశారంటే, సార్ నేను అట్లాంటిది ఏమి సార్ కొద్దిగా చేశాను సార్, నేను చేసింది చిలిపి దొంగతనాలకే సార్, దాన్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు సార్ ఆమె బాధపడుతూ చెప్పింది. అంటే నువ్వు ఒకవేళ నువ్వు హౌస్లో ఉంటే ఇంకా ఏమైనా చేద్దువా అమ్మ అంటే, ఖచ్చితంగా చేద్దాం సార్, ఇప్పటివరకు నేను 10% మాత్రమే చేశాను, ఇంకా 80% బాకీ ఉంది. ఆ 80% చేద్దాం అనుకున్నా కానీ నాకు వీలు లేకుండా అందరు హౌస్మేట్స్ అందరూ నన్ను బయటికి ఎలిమినేట్ చేశారు అని బాధపడుతూ చెప్పింది. దీంతో నాగార్జున గారు సరే అమ్మ ఒకసారి హౌస్లోకి వెళ్దామా అని అన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి చూద్దాం ఒకసారి. బిగ్ బాస్ సభ్యులందరూ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి సంజన గారు వెళ్తున్నారు. వెళ్ళే ముందు హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఏం మార్చుకోవాలో ఒక్కొక్కరి చెప్పని సంజన గారిని అడగడం జరిగింది నాగార్జున గారు. దీంతో సంజన గారు ఒక్కొక్కరి గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఫస్ట్ సుమన్ గారి గురించి నాగార్జున గారు అడిగారు. అతను ఏ విషయం పైన కూడా స్టాండ్ తీసుకోలేరు, అతన్ని పుష్ చేస్తూ ఉండాలి, వెనకాల నుంచి అతన్ని ఎప్పుడూ పుష్ చేస్తుంటూ ఉండాలి. తర్వాత శ్రీజ గురించి అడిగారు నాగార్జున గారు. ఆమె 1000% ఆర్గ్యుమెంట్ నుంచి 300% వరస్ట్ ఆర్గ్యుమెంట్కి వచ్చింది. అది ఇంకా దిగితే ఇంకా చాలా మంచిది సార్ అని అడిగారు, చెప్పడం జరిగింది. ఇంకా ఫ్లోరా గురించి నాగార్జున గారు అడిగారు. పాపం తనకి తెలుగు భాష రాదు సార్, ఆమెకి అర్థం కావట్లేదు, తెలుగు వస్తూ బాగుండేది, ఆమె కూడా నేర్చుకుంటుంది ఓకే అని తనుజ గురించి చెప్పమని నాగార్జున గారు అడిగారు. ఈమె స్కూల్ ప్రిన్సిపల్ లాగా ప్రవర్తిస్తుండదు సార్, ఎందుకు అరుస్తుందో అర్థం ఉండదు, ఆవేశంలో ఏదేదో చేస్తూ ఉంటుంది, ఇప్పుడు చాలా మారింది. భరణి గురించి చెప్పమ్మా అంటే, ఆయన మాట మీద నిలబడాలి సార్, ప్రతిరోజు వచ్చి అన్న చెల్లి అంటే కాదు, కష్టం ఉన్నప్పుడు నిలబడేవాడే అన్న అవుతాడు అని చెప్పింది. ప్రియ గురించి చెప్పమ్మా ఏమనంటే, ఈమె బాగానే ఉంది కానీ ఆమె గొంతే గాడ్ గిఫ్ట్ సార్, చాలా పెద్ద గొంతు ఇచ్చాడు, ఏం చేయలేం దాన్ని. సరే కళ్యాణ్ గురించి చెప్పమ్మా, ఇతను గేమ్ స్టార్ట్ చేశారు సార్, ఎందుకంటే పోయిన 3 రోజుల నుంచి ఇతనిలో మార్పు కనిపించింది. ఇతను ట్రయాంగిల్ అని తెలిసినప్పటి నుంచి చేంజ్ మొదలైంది, అక్కడ ఏ యాంగిల్ నడుస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. సరే అమ్మ రీతు చౌదరి గురించి చెప్పమ్మా అంటే, ఈమె అబ్బాయో అమ్మాయో కూడా అర్థం కావట్లేదు సార్, ఆమె అలాగే ఉండాలి, ఎందుకంటే ఆమె జెన్యున్గా ఉంటుంది. ఓకే రాము రాథోడ్ గురించి చెప్పండి అంటే, ఇతను అసలు నమ్మలేం సార్, నేను వ్యత్యాసం చూపిస్తానని చెప్పాడు, నేను ఎప్పుడు అలా చూశాను రా, వీడు పూర్తిగా మారాలి, వీడు ఇంకా చేంజ్ కావాలి, వీడు ఒక మాట మీద నిలబడడు, వీడు ఏదో అంటాడు ఏదో మాట్లాడతాడు, ఎప్పుడు నీకు బ్యాక్ బోన్గా నిలబడలేదా, నిన్ను ఉత్సాహపరచలేదా, నువ్వు ఎప్పుడు నిరుత్సాహపరిచినప్పుడల్లా నిన్ను ఎంకరేజ్ చేసేది ఎవర్రా, మేమంతా సీరియస్గా మాట్లాడుతుంటాం సార్, ఇతను మధ్యలో వస్తాడు అని మీసం తిప్పుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు, అదేం అర్థం కాదు సార్. సరే అమ్మా ఇక హరీష్ గురించి చెప్పమ్మా అన్నప్పుడు, దేవుడి దయ వల్ల ఈరోజు వీకెండ్ వచ్చింది కాబట్టి డ్రెస్ మార్చుకున్నాడు సార్, 4 రోజుల నుంచి ఆ జబ్బల్ జాకెట్ వేసుకొని చేయలేపుతుంటే పక్కన ఉన్న వాళ్ళు అయిపోతారు సార్. అప్పుడు నాగార్జున గారు చిరాకుగా మొహం పెట్టి అవునా అన్నారు. ఆ మాటతో సగం చచ్చిపోయాడు హరీష్. అవును సార్, ఇతను 4 రోజుల నుంచి ఒకటే హుడీ వేసుకొని అవే చేతులతో వంట చేస్తున్నారు, అలా వద్దని చెప్తే గొడవకు వచ్చేస్తారు,
చిన్నదానికి పెద్ద గొడవ. ఊపిరి తీసుకోవాలన్నా అతని పర్మిషన్ ఉండాలన్నట్లు బిహేవ్ చేస్తుంటాడు సార్. 14 మంది రియాలిటీ అతని చేత్తో పట్టుకొని బొమ్మలు ఆడుకుంటున్నాడు. చాలా ఓవర్గా చేస్తున్నాడు సార్. ఇతను మొత్తం మారాలి. మాట్లాడితే నేనేంటో మీకు తెలియదు, బయట ఎలా ఉంటానో మీకు తెలియదు, బయటికి రండి నేను చూపిస్తాను అంటాడు. మిగిలిన వాళ్ళకి బయట ఏమీ ఉండదా? ఇతనుకొక్కడికే ఉంటుందా సార్? మనుషుల్ని తొక్కేస్తున్నాడు. ఇతనితో బతకలేం. ఒక్క మాట కూడా యాక్సెప్ట్ చేయడు. ఇతను కిచెన్లో ఉంటే భయంతో చచ్చిపోతున్నాం సార్. ఇతను ఏదో పెద్ద ఫేవర్ చేస్తున్నారు. ప్రపంచంలో ఇతను ఒక్కడే మాకు వంట చేసి పెడుతున్నాడు, ఇంకెవరు చేయట్లేదు అన్నట్లు ఫీల్ అవుతుంటాడు. హరీష్ గారి గురించి మొత్తం చెప్పడం జరిగింది. హరీష్ గారు ఈ విషయం చూసి చాలా బాధపడ్డాడు. అప్పటికే సుమన్తో నేషనల్ టీవీలో ఈ విధంగా మాట్లాడవచ్చు ఆమె సజ్జన, ఏదన్నా ఉంటే మనతో మాట్లాడుకోవాలి, కానీ ఈ విధంగా బయట మాట్లాడతారు. ఆమె బిహేవియరే అర్థమైపోతుంది. ఆమె ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అసలే ఆమె గురించి అసలుగా అర్థమైపోయింది. నేను ఎప్పుడు నా బట్టలు లేవు కాబట్టి నేను ఆ విధంగా ప్రవర్తించాను తప్ప, ఏ రోజు నేను అప్పటికీ నా బట్టలు లేవు కాబట్టి నేను ఆ బట్టలను కూడా నీట్గా ఉంచుకుంటూ, నీట్గా చేతులు కడుక్కుంటూ, ఎప్పటికప్పుడు వంట చేస్తూ రుచికరంగా మీకు వడ్డిస్తున్నానా లేదా అని సుమన్ శెట్టితో మాట్లాడుతూ అడిగిండు. సుమన్ శెట్టి సార్ కరెక్టే సార్ మీరు చేసేది అని సుమన్ శెట్టి గారిని చెప్పడం జరిగింది. నాగార్జున గారితో హరీష్ గారు, సార్ ఆమె వెళ్ళిపోతుంది కాబట్టి నేను డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నాను, ఆమె గురించి ఏమీ మాట్లాడకూడదనే అనుకున్నా. ఆమె సమస్యలో ఉంటే ఫస్ట్ స్టాండ్ తీసుకుందే నేను, కానీ ఆమెకు అనుకూలంగా లేనని పర్సనల్ అటాక్ చేస్తున్నారు నన్ను. నేను శుభ్రంగా ఉండని అంటున్నారు. 4 రోజులుగా ఒకటే డ్రెస్ వేసుకుంటున్నాను అంటున్నారు. అది నిజం కాదు సార్. 2-3 రోజుల నుంచి నాకు డ్రెస్సులు రావడం లేదు, అందుకే మార్చుకోలేదు. బట్ ఫుడ్ విషయంలో నేను చాలా శుభ్రంగా చేసి పెట్టాను. కాదని హౌస్లో ఉన్న వాళ్ళని ఒక్కరిని చెప్పమనండి, ఒప్పుకుంటా అన్నాడు హరీష్. అయినా కూడా నాగార్జున అయితే అతని వేలికి అయిన గాయాన్ని కూడా హేళన చేశారు నాగార్జున గారు. వేలికి ఏమైంది? అన్ని విషయాల్లో వేడి పెడుతున్నావు, అందుకే అలా అయిందా అని వేలును చూస్తూ నాగార్జున నవ్వుతూ అన్నాడు. అయితే హరీష్ మాత్రం ధీటుగానే మాట్లాడడం జరిగింది. తప్పుకుంటే ఖచ్చితంగా, నా తప్పుంటే నేను ఖచ్చితంగా పెడతాను సార్ అని చెప్పడం జరిగింది. టీమ్యాన్ గురించి అడిగినప్పుడు నేను ప్రేమగా తినిపిస్తుంటే నన్ను మ్యానిపులేటర్ అని అన్నాడు. మాస్క్ పెట్టుకొని ఆడుతున్నాడు. డబుల్ షేడ్స్ ఉన్నాయి సార్ అతనిలో. ఇతనిలో మార్చుకోమని చెప్పడానికి ఏమి లేదు. ఎంత చెప్పినా అతను మారడు. ఇమానుయల్ గురించి మాట్లాడుతూ పాపం ఏడవడం స్టార్ట్ చేసింది సంజన. నువ్వు వేరే వాళ్ళు ఏం చేసినా పట్టించుకోకు, వాళ్ళలో సైకోలాగా అరవద్దు. ఆ ఇంట్లో నా కరెక్ట్ నెంబర్ ఉన్న ఒకే వ్యక్తి సార్ ఇమానుయల్, కప్పు అతనిదే అని చెప్పింది. ఆమె మాటలకి ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే నేను హౌస్లో ఉన్నప్పుడు కప్పు నాదన్నా కావాలి లేకపోతే నీదన్నా కావాలని ఇమానుయల్తో ఎప్పుడు అనేదాన్ని. కానీ నన్ను హౌస్ సభ్యులు అందరూ కలిసి ఎలిమినేట్ చేసి నన్ను ఇక్కడ ఉంచారు కాబట్టి ఇప్పుడు కప్పు ఇమానుయలే కొడతాడు, ఖచ్చితంగా ఇమానుయలే తీసుకొస్తాడు కప్పు అని ఆమె ఏడుస్తూ చెప్పింది. దానికి ఇమానుయల్ కూడా ఏడుస్తూ, అమ్మ నాకు అమ్మ లేని లోటు నువ్వు తీర్చావు. హౌస్లో నువ్వు ఉన్నప్పుడు నీ ఒళ్ళో సాయంత్రం పండుకున్నప్పుడల్లా నాకు మా అమ్మే గుర్తొచ్చేది. నీకోసమైనా నేను ఖచ్చితంగా కప్పు కొడతా, ఆ కప్పు తీసుకొని మీ ఇంటికి వస్తా అని చెప్పాడు ఇమానుయల్. ఆమె ఎలిమినేట్ అవుతుంటే నాకు అసలు నిద్ర పట్టలేదు, ఒంటరివాడిని అయిపోయాననే ఫీలింగ్ వచ్చింది. మీకు మాట ఇస్తున్నా, కప్పు తీసుకొని వస్తా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇమానుయల్. అంటే ఇక సంజనని హౌస్ నుంచి ఇక వెళ్ళిపోమ్మా స్టేజ్ మించి అనేసరికి సంజన దన్న మెట్లు ఎక్కుతూ బయటికి వెళ్ళిపోయే లోపల నాగార్జున గారు సంజన గారిని పిలిచి ఒక సంజన అని పిలిచారు. అప్పుడు సంజన బ్యాక్ వచ్చి సార్ అనేసరికి, ఓకే అమ్మా నువ్వు ఇంకా ఎలిమినేట్ కాలేదు, నువ్వు ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే ఇంటి సభ్యులే నీ మీద స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళు ఆడే గేమ్ని బట్టే నీ బ్యాటరీ పెరుగుతుంది, ఆ 100% బ్యాటరీ వస్తే నువ్వు కూడా హౌస్లోకి వెళ్తావు అని అంటాడు. అప్పుడు సరే సార్ అంటది. తర్వాత హౌస్ సభ్యులు 4 ఖచ్చితంగా వాళ్ళు వదులుకోవాలి వాళ్ళ అలవాట్లు అంటే సరే అంట. ఫస్ట్ ఇమానుయల్ నువ్వు కెప్టెన్సీ వదులుకోవాలన్నప్పుడు ఇమానుయల్ సరే సార్ నేను కెప్టెన్సీ వదులుకుంటా, హౌస్ సభ్యులందరికీ క్షమాపణ కోరుకుంటూ మేమందరి వల్లే నేను కెప్టెన్ అయ్యాను, కానీ నేను అమ్మ కోసం నీ కెప్టెన్సీ వదులుకుంటున్నా అని చెప్పాడు. తర్వాత భరణి గారు మీకు నచ్చిన ర్యాకెట్ మళ్ళీ బిగ్ బాస్కి ఇచ్చేయాలి అన్నప్పుడు సరే సార్ అని భరణి గారు ఎమోషన్లతో తిరిగి దాన్ని బిగ్ బాస్కి ఇవ్వడం జరిగింది. పాపం రీతు చౌదరి గారిని హెయిర్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు అమ్మ కోసం బాధపడుకుంటూ అయినా నేను ఖచ్చితంగా కట్ చేస్తా అని చెప్పి రీతు చౌదరి
హెయిర్ కట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. తర్వాత దమ్ము శ్రీజని, నువ్వు ఈ వారం ఈ హౌస్లో ఉన్నంతకాలం నువ్వు ఒకటే డ్రెస్తో ఉండాలి అమ్మ, నీకున్న బట్టలన్నీ తీసుకుని వెళ్తా అన్నప్పుడు దమ్ము శ్రీజ దానికి ఒప్పుకోదు. తర్వాత సుమన్ శెట్టిని అడుగుతుంది. సుమన్ శెట్టి, నువ్వు హౌస్లో ఉన్నంతకాలం సిగరెట్ బంద్ చేయాలి, ఒప్పుకుంటావు అంటే దానికి సుమన్ శెట్టి, నేను ఒప్పుకోను సార్, నా వల్ల కాదు సార్ అని చెప్పి అంటాడు. తర్వాత తనుజని అడుగుతాడు, అమ్మ నువ్వు ఈ హౌస్లో ఉన్నంతకాలం కాఫీ తాగొద్దు, మరి నువ్వు కాఫీ తాగకుండా ఉంటావా అంటే తనుజ ఏడుస్తూనే భరించలేక సరే సార్ అని ఒప్పుకుంటుంది. దీంతో సంజన హౌస్లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.